వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉంది నా గోరింటాకు? ఓకే, నేను మా ఆయన కలిసి చిన్న షార్ట్ ట్రిప్ వేస్తున్నాం. హాయ్ చెప్పు. ఈ వైర్లు ఏవో అనుకుంటారు. బస్లో హెడ్సెట్స్ ఇచ్చాడండి, టీవీకి హెడ్సెట్స్. హలో హాయ్ చెప్పావా లేదా? హాయ్ అందరికి. హాయ్. ఎస్, ఆన్లైన్లో మా మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీడియో కాల్ మాట్లాడుతున్నారు. తేజ హాయ్ గాయ్స్. మనం వెళ్ళాల్సింది యాక్చువల్లీ పాలకొల్లు, కానీ పాలకొల్లుకు డైరెక్ట్గా వెళ్ళాలి అంటే రేపు మార్నింగ్, అంటే ఈరోజు మార్నింగ్ 11-12 అలా అయిపోద్ది. తొందరగా వెళ్ళాలి అని విజయవాడలో దిగాము. విజయవాడ బస్ స్టాండ్లో దిగాము, బస్ ఎక్కాము. ఇక్కడ నుంచి భీమవరానికి బస్ ఎక్కాము. నెక్స్ట్ భీమవరం నుంచి పాలకొల్లుకి ఇంకొక బస్ ఎక్కాలి. సో హాఫ్ నిద్ర ఫేసెస్తో ఉన్నామండి. చూడండి విజయవాడ బస్ స్టేషన్. ఇక్కడ 24 కౌంటర్కి వచ్చి ఎక్కామన్నమాట. విజయవాడ బస్ స్టాండ్. ఎవరెవరు విజయవాడ నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. నిన్ననే కార్తీక పౌర్ణమి అయింది కదా, చూడండి చంద్రుడు అని చక్కగా ఉన్నాడు. ఒక లైట్లా ఉంది. బస్లో నైట్ లైట్స్ వేసారు చూసారా, హాయిగా బజ్జు ఉంటామండి. చూడండి ఎంత పెద్ద బస్ కాంప్లెక్స్. ఆల్మోస్ట్ 50+ స్లాట్స్ ఉన్నాయి, బస్ స్టాప్స్ ఉన్నాయి. జర్నీ అండి, బస్ జర్నీ, అందులోనే ఒక 12 hours జర్నీ. దాంతోపాటు ఇప్పుడు విజయవాడ నుంచి భీమవరం ఒక 2.5 hours, మళ్ళీ అక్కడ నుంచి 1.5 hours. వీక్కి సరిపడా టైర్డ్ అయిపోయాము ఇద్దరు. లైట్ తక్కువగా ఉంది ఏమనుకోవద్దు, నైట్ లైట్స్ వేసారు మాకు బస్సులో. విజయవాడ బస్ స్టేషన్ బయట పార్కింగ్ స్లాట్. అదంతా బస్ డిపోనే, అదంతా ఎక్కడైనా చూసావా అంత పెద్ద బస్ డిపోనే? ఎక్కడ చూసా? వైజాగ్లో ఎన్ని కౌంటర్స్ ఉన్నాయి? గుట్టేం కాదు. మొన్న రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్ తర్వాత బాగానే ఉంది విజయవాడ, క్లీన్ అండ్ క్లీన్గా. సిటీ లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి బయట వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను. నాకు తెలిసి విజయవాడ బ్యారేజ్ దాటుతామేమో, అది కూడా కవర్ చేద్దాం. యాక్చువల్గా మేము ఇక్కడ బ్యారేజ్ దాటుతాం అనుకున్నాము, కానీ నేను అనుకున్నా బ్యారేజ్ దాటుతాను అని, కానీ కృష్ణా బ్యారేజ్ మీద నుంచి మేము వెళ్ళలేదు. అండ్ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ని అక్కడ చేశారు అని అనుకున్నాను. లైక్ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ కనిపిస్తుంది, మళ్ళీ అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది అనుకున్నా,
కానీ కనిపించలా. ఇది భీమవరం నుంచి మేము పాలకొల్లు వెళుతున్న దారిలో ఇవన్నీ పొలాలన్నమాట. మార్నింగ్ టైంలో ఫుల్గా మంచుతో అంతా కొబ్బరి చెట్లేనండి. మీరు గోదావరి జిల్లాల వైపు వస్తే మీకు కంప్లీట్గా కొబ్బరి చెట్లతోనే కనిపిస్తుంది. కొబ్బరి చెట్లు, వరి పంట, గ్రీన్ అండ్ గ్రీన్గా. సో మేము భీమవరం నుంచి పాలకొల్లు వెళ్తున్నాం కాబట్టి ఆ దారిలో అనమాట ఇదంతా ఒక బైపాస్ లైన్లోంచి తీసుకొని వెళ్ళాడు. అది చాలా చిన్న ఇదన్నమాట, చాలా చిన్న ప్లేస్. సో మేము వెళ్ళే కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకొని అంతా జాగ్రత్తగా మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అవ్వాలి అని అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట. ఈ లైన్ అంతా కూడా అదే భీమవరం నుంచి పాలకొల్లు నుంచి మేము దిగి విజయవాడ నుంచి భీమవరం నుంచి దిగి భీమవరం నుంచి మేము పాలకొల్లు వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్ అంతా ఫైనల్లీ రీచ్ అయిపోయాం పాలకొల్లు. మేము అక్కడ దిగిన ఫోటో. ఎక్కడికి వెళ్తున్నాం? పాలకొల్లు వెళ్తున్నాం గాయస్. హాయ్ గాయస్, పాలకొల్లు వెళ్తున్నాం గాయస్. ఈరోజు ఈ ఊర్లోని చాలా మంచి ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది, అన్ని దొరుకుతాయి సిటీ లాగా. అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది ఏంటో ఒక చిన్నది అలా వీడియో కొడతాం, చూడండి తప్పకుండా. బాయ్. ఇది ఎవడనుకుంటున్నాడా? మా తమ్ముడు. బాగున్నానా? అందంగా ఉన్నావు. ఓకే బాయ్ బాయ్ గాయస్. ఇప్పుడైతే మేమైతే మరి ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం గాయస్. యాక్చువల్లీ బ్లాగ్ ఇప్పుడు చేసింది అసలు పాలకొల్లు అని చెప్పి నేను మా తమ్ముడు అనుకున్నాం అనమాట, పాలకొల్లు అంతా తిరిగి వెళ్దాము, అంతా తిరిగి చూద్దాము, అక్కడ మీకు చూపిద్దాము అని చెప్పి. కానీ సడన్గా ఒక పెళ్లి కుదరడం వల్ల మా తమ్ముడు వెళ్ళిపోయాడు. తేజ వాళ్ళ మామయ్య వాళ్ళ కొడుకు అనమాట వాడు. సో వాడు వాళ్ళ మదర్తో తణుకు వెళ్ళిపోయాడు. సో ఇంకా సరే, ఇంకా వాడు వెళ్ళిపోయాడు కదా, మనమైనా ఒకసారి అలా ఒక రౌండ్ వేసి వద్దాము అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయిపోయి ఈ ట్రాక్ దాటుకొని ఊర్లోకి వెళ్తాము. తేజ వాళ్ళ ఊరు పాలకొల్లులో ఒక ఊరు అనమాట. ఈ అన్నపూర్ణ టిఫిన్స్ పాలకొల్లులో చాలా ఫేమస్, చాలా బాగుంది. చూడండి ఎంత గ్రీన్ అండ్ గ్రీన్గా ఉందో. పాలకొల్లు నర్సాపురం రోడ్ ఇది కదానా? ఎస్. తిన్నాం. సస్పెన్స్లో ఉన్నారు జనాలు. మనం ఇంతకీ ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం? ఎండు చేపలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. రోడ్ చూసారా ఎంత బాగుందో, పీస్ఫుల్గా, హాయిగా. దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఆపినందుకు. వెనకాల చూసా ఎంత బాగుందో, పొలాలు, వరి పంట. ఇవేంటివి? పండుగప్ప. కళ్ళ పండుగ పండుగ. ఇదేం చెరువులో దొరకదా? సముద్రం కదా. చేపలు కొంటాను తేజ. ఎండు చేపలు. పాలకొల్లు నుంచి బెంగళూరు తీసుకెళ్ళడానికి
వదిలే. హాయ్ చెప్పు, చెయ్యు. హాయ్ గాయ్స్, అయిపోయింది టూర్ 3 days. ఎక్కడం ఫ్రైడే సాయంత్రం, సాటర్డే మార్నింగ్ చేరాం. కార్యక్రమాలు పనులు అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈరోజు సండే ఈవినింగ్ బస్ ఎక్కేసాం. మండేకి బెంగళూరుకి రీచ్ అయిపోతాం. బస్ ఎక్కాం, ఫుల్లీ టైర్డ్ అసలు. బ్యాక్ టు బ్యాక్ జర్నీ, అందులోనూ సచ్ లాంగ్ అవర్స్ జర్నీ కదా. సో వెళ్ళిన ఇంట్లో రిలేటివ్స్ అందరూ మా ఇద్దరిని ఎంత బాగా చూసుకున్నారంటే ప్యాంపరింగ్ కిడ్స్లా అనిపించింది మాకు. ఫుల్లీ ప్యాంపర్డ్ కిడ్స్లా. అందరికీ చిన్న షాక్. మేము ఇంత దూరం ఉన్నాం కదా, లాంగ్. సో లీవ్స్ పెట్టి వస్తామో రామో అని అందరూ భయపడ్డారు. కానీ అందరికీ షాక్ అయిపోయింది మేము వెళ్ళడం వల్ల. మా ఆఫీసులు రెండిట్లో మాకు సపోర్ట్ చేసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి నా మేనేజర్కి అండ్ హిజ్ మేనేజర్కి. థ్యాంక్ యూ సో మచ్ మిథున్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సోనియా. బికాస్ ఆఫ్ యూ బోత్ వెళ్ళి పని చూసుకొని వచ్చేసాం. వెళ్ళేంత వరకు ఎలాగా జరిగింది ఏంటి అన్ని వీడియోలో అలా చిన్నది ఎలాగ ట్రిప్ చేసాము అలా అక్కడక్కడ కవర్ చేయగలిగాను. బిజీ టైం వల్ల అస్సలు వీడియో కవర్ చేయలేకపోయాను. కానీ ఎంతవరకు కవర్ చేశానో అవన్నీ పెడతాను తప్పకుండా. అంతే. ఇదంతా బెంగళూరు మార్నింగ్ రీచ్ అయిపోయిన తర్వాత ఫుల్లీ టైర్డ్ అయిపోయామని చెప్పాను కదా. సో ఫుల్లీ స్లీప్ వేసేసాను నేనైతే. వేసేసి లేచి చూసేటప్పటికి బెంగళూరుకి వచ్చాను. ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఆ రోజు 11-12 అయిపోయింది. సో ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ మండే అవ్వడం వల్ల చాలా. సో ఫుల్లీ హెక్టిక్ జర్నీ. అస్సలు నిద్రకి జర్నీకి వెళ్ళి రావడం చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము ఇద్దరము. సో ఫైనల్లీ ఏదైతేనే బెంగళూరు అయితే సేఫ్గా రీచ్ అయిపోయాము, చాలా సేఫ్గా. ఏదైతే ట్రిప్ ఎలా అయితే అనుకున్నానో జర్నీ పరంగా హ్యాపీగా వెళ్ళి అయితే వచ్చేసాం ఇద్దరం సేఫ్గా. థ్యాంక్ గాడ్. నిజంగా ఏ ఇది లేకుండా, ఏ హెల్త్ ఇష్యూ లేకుండా హాయిగా వెళ్ళి హాయిగా రిటర్న్ అయిపోయాము. మీరు చూస్తుండొచ్చు, ఇది ఆల్మోస్ట్ మేము కేఆర్పురం దగ్గరికి వచ్చినప్పటికీ ఆఫ్టర్నూన్ అవుతున్నా కూడా లైక్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉన్నదో అసలు. అప్పటిదాకా ఆరామ్సే వచ్చేస్తున్నాం కదా, ట్రాఫిక్ ఉండదులే, హాయిగా వచ్చేయచ్చు బెంగళూరులోకి అని అనుకున్నాము. తొందరగా వెళ్ళొచ్చు, తేజాకి ఆఫీస్ ఉంది, నాకు ఆఫీస్ ఉంది, లాగిన్ చేయాలి కదా అని. బట్ వీఆర్ టూ టైర్డ్. ట్రాఫిక్లోనే ఇంకా ఎక్కువ టైర్డ్ అయిపోయామేమో అనిపించింది. బస్సు అక్కడి నుంచి అక్కడికి నార్మల్గా మనం జర్నీ చేస్తే అంత టైం అనిపించదు, జస్ట్ 10 minutesలో ఇంటికి రీచ్ అయిపోవచ్చు. కానీ మీరు చూసినట్టయితే చూడండి ఎంత ట్రాఫిక్కో. చిన్న టాటాయిస్లా వెళ్తుంది రోడ్డు మీద మా బస్సు అయితే. టాటాయిజే నిజంగా చెప్పాలంటే, అస్సలు ఖాళీ లేదు, హారన్ సౌండ్స్. ఫైనల్లీ అట్లాగా అయితే రీచ్ అయిపోయాం హ్యాపీగా. అంతే చాలు. ట్రిప్ అయితే చాలా బాగా ఎండ్ అయింది. రియల్లీ ఎంజాయ్డ్ ఇట్, బట్ యాజ్ వెల్ యాజ్ చాలా టైర్డ్ కూడా అయిపోయాము. ఈ ట్రాఫిక్ గ్యాప్లో నేను తేజ అయితే ఇంకొక స్లీప్ వేసేసాము 9 o'clock నుంచి. హాయిగా స్లీప్ వేసేసి లేచి దిగిపోయామన్నమాట. వచ్చాం బెంగళూరు. ఫైనల్లీ ఫుల్లీ స్లీప్ వేసాం, అందుకే ఏం తెలియలేదు జర్నీ. ప్రజెంట్ అయితే ఆటో కోసం వెయిట్ చేస్తాం ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం కూడా కాదు, 1 kilometer అంతే. వచ్చేసాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.
అలాగే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మై శ్రీషా వ్లాగ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్.